భద్రాద్రి కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చుంచుపల్లి మండలం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రాపూర్ లోని సింగరేణి హెడ్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి వెంకటరమణ ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు. గతంలో పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న నరసారి రమేష్ లక్ష్మీదేవిపల్లి మండలం కారకొండ రామవరం గ్రామానికి చెందిన కొత్తగూడెంకు చెందిన ఓర్సు కుమార్ తో కలిసి చోరీలకు పాల్పడుతున్నారని, తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా వేసుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఈ నేపథ్యంలో సింగరేణి మహిళా ఉద్యోగి వెంకటరమణ విధులకు వెళ్లిన సమయంలో ఇంటి వెనక తలుపులు పగులగొట్టి 22 తులాల బంగారం, 26 తులాల వెండి, 2.78 లక్షల రూపాయల నగదు చోరీ చేశారని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, విలువైన ఆభరణాలు, నగదు ఇంట్లో వదిలి వెళ్లవద్దని సూచించారు. రమేష్ పై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని తెలిపారు. అతి తక్కువ సమయంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసిన సిసిఎస్ టూ టౌన్ పోలీసులను డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అభినందించారు. రమణ అని చెప్పేసి సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తారు. పాప మేడం ఆయన భర్త చనిపోయిండు. ఆ ఇంట్లో డ్యూటీ పోయిన తర్వాత ఈ డే టైంలో ఇంటి వెనక నుంచి 4 ఏరియాలు ఉంటుంది. ఆమె ఇల్లు ఇంటి వెనక తాళం కొట్టి తలుపులు కొట్టి బీరువాలో ఉన్న దాదాపు 22 తులాల బంగారం, 3 లక్షల రూపాయల క్యాష్, తర్వాత 3 టౌన్ ఏరియాలో ఒక ఏరియాలో 17 గ్రాముల బంగారం దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని ముఖ్యంగా ఇద్దరు చేశారు. ఎవరంటే నరసాన్ రమేష్ ఒకతను, ఓర్సు కుమార్ ఇద్దరు చేశారు. దాన్ని మన సిసిఎస్పీ రమాకాంత్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రవీణ్ రామరస్యలు పకడ్బందీగా ప్లాన్ వేసి ఎక్కడో వీళ్ళు దొంగతనం చేసి, వీళ్ళు అలవాట్లు ఏంటంటే దొంగతనం చేయటం, జల్సాలు ఖర్చు చేయటం, లేకపోతే పేకాట ఆడటం, పొడి పందాలు ఆడటం చేస్తుంటారు. ఏపీకి పోయి అలాంటి ఏపీలో ఉన్న వాళ్ళని టెక్నాలజీ ద్వారా, సీసీటీవీ ద్వారా, సెల్ ఫోన్ ట్రాకుల ద్వారా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 22 తులాల బంగారం అంటే యాస్టేజ్ ఇంటాక్ట్ రికార్డ్ చేయండి. తర్వాత 2 టౌన్ ఏరియాలో 22 తులాల బంగారం, వెండి దాదాపు 29 తులాల వెండి, తర్వాత అక్కడ 3 టౌన్ ఏరియాలో 14 గ్రాముల బంగారం ఇంటాక్ట్ రికార్డ్ చేయడం జరిగింది. 3,02,78,000 రూపాయలు క్యాష్ కూడా రికవర్ చేయబడింది. 22,000 రూపాయలు ఆ ప్యాకెట్ కూడా ఖర్చు చేసినట్టు తెలిసింది. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకొని కన్ఫెషన్ రికార్డ్ చేసి అన్ని రికవర్ చేసేసి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం. దీంట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే మా 2 టౌన్ సిఐ గారు ప్రతాప్ గారు, అదేవిధంగా సిసిఎస్సి రమాకాంత్ గారు, వారి బృందం ప్రవీణ్ ఎస్ఐ గారు, రామారావు ఎస్ఐ గారు ఎక్సలెంట్ వర్క్ చేశారు. వీళ్ళని మా ఎస్పీ సారు ప్రత్యేకంగా అభినందించమని చెప్పేసి రివార్డులు కూడా ఇచ్చినారు. ఆ రివార్డు కూడా మీ సందర్భంలో ఇస్తున్నాం. వీళ్ళు గతంలో చాలా అఫెన్లు చేశారు. ఖమ్మం టౌన్, ఖమ్మం పరిసరాల్లో చాలా అఫెన్లు చేశారు. జైలుకు పోయి కూడా వచ్చారు. వీళ్ళు లోకల్, ఒకళ్ళకి లక్ష్మీదేవిపల్లి మండలం, ఒకళ్ళు మాయాబజార్ ఏరియా. ఈ కుమార్ అనేది మాయాబజార్ ఏరియా అంటే ఆటుపక్క రైల్వే ట్రాక్ అటుపక్క ఉంటుంది. ఇంకో అయింది కారకొండ రామారం, లక్ష్మీదేవిపల్లి. ఈ జులాయిలు ఆటో డ్రైవర్ కాదు, జులాయిలు ఏం లేదు. దొంగతనాలు చేయటం, ఎవరు లేని ఇల్లు పగలు కొట్టడం, దాంట్లో దోచుకోవటం, ఆ డబ్బులు వచ్చి అమ్ముకోవటం, ఎక్కడ అమ్ముకోవటం, జలసాలు ఖర్చు చేసుకోవడం. మినిమం ఆ ఏరియా ఉన్నటువంటి ఇల్లు తాళాలు వేసుకుని పోయేటాడు ఫస్ట్ వాళ్ళ వస్తువు భద్రపరచుకోవాలి. భద్రపరచుకోవటం అంటే ఉందా సెన్స్ లాకర్లో పెట్టుకోవటం, లేకపోతే పోలీసు ఇంటిమేషన్ చేయటం, లేదా ఇంటి పక్క వాళ్ళకి తెలియజేసి మేము పోతున్నాం అని చెప్పేసి కొద్దిగా వాళ్ళని కొద్దిగా గమనించమని చెప్పాలి. లేదా ఆ ఏరియాలో కాలనీలు అందరూ కలిసేసి ముఖ్యంగా సీసీ కెమెరాలు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఒక 2-3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే 100 మందితో సమానం అది. ఎందుకంటే మన 1 టౌన్ ఏరియాలో ఒక మధ్యప్రదేశ్ థార్ గ్యాంగ్ దొంగతనం జరిగింది. ఆ సీసీ కెమెరాల ఆధారంతో మన సిసిఎస్ వాళ్ళు పట్టుకున్నారు. జస్ట్ ఒక సీసీ కెమెరాతో పట్టుకున్నారు ఆ కేసుని. అంటే ఒక అఫెన్స్లు ఇప్పుడు యాక్చువల్ మనం అనుకుంటున్నాం మన లోకల్ వాళ్ళు అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని సందర్భాలు అనుకున్నాం. బట్ కొన్ని అఫెన్స్లు బయట నుంచి వేరే స్టేట్స్, మధ్యప్రదేశ్ నుంచి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా దొంగలు వస్తున్నారు. ట్రైన్ రూట్ ఉంది, ట్రైన్లో రావటం, దొంగతనం చేసుకుని వెళ్ళిపోవడం చేస్తుంది. అలాంటి వాళ్ళని ఒకసారి దొంగతనం జరిగిందంటే ఒక సందర్భంలో దొరుకుతుంది, ఒక్కో సందర్భం దొరకదు. మీ అమూల్యమైన సంపద, వాళ్ళ అమూల్యమైన సంపద దొరకకపోతే వాళ్ళు చాలా బాధపడరు, జీవితాంతం కష్టపడి సంపాదించినాయి. అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఒక 2-3 సీసీ కెమెరాలు ఆ కాలనీలో 10 ఇళ్ళు ఉంటే 10 ఇళ్ళు కలిసి ఆ కాలనీకి వచ్చే దారి పోయే దారి కవర్ చేసుకుంటూ 2 సీసీ కెమెరాలు 3 సీసీ కెమెరాలు పెట్టుకోవాలని
కోరుకుంటాను మీ ద్వారా. దానివల్ల లాభం ఏంటంటే మనం సురక్షితంగా ఉంటాం. మన వస్తువులు ఎటుపోయినా కానీ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి. మీ ద్వారా ఇప్పుడు సెలవులు వస్తున్నాయి. సంక్రాంతి, మన ఆగస్టు 15 నుంచి వినాయక చవితి అన్ని ఇప్పుడు 3 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ సెలవులో పోతున్న వాళ్ళు కూడా గమనిస్తుంటారు. దొంగలు కూడా ఎప్పుడు సెలవులు పోతున్నారు, లాక్ ఎక్కడ తాళాలు వేసి ఉంటారు, ఆ తాళాలు వేసిన టార్గెట్ వేసి పాల్గొడుతుంటారు. ఇక మనకు దురదృష్టం ఏంటంటే పక్కడు తాళం మొగలు కూడా చెప్పడైనా కానీ మనం బయటికి రావు. మన ఇళ్లలో కాలనీలో పక్కా ఇంటి తాళం పగలు కొట్టి సప్పులు, పెద్ద సప్పులు అయినా కానీ మనం టీవీలోను ఇంకే సెల్ వాట్సాప్లో ఉండేసి ఆ సప్పుని కూడా మనం పట్టించుకోం. అంటే కనీసం రేపు మనకే అది జరగవచ్చు. అది ఏమంటే 100 డైల్ ఉంది, 100 డైల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఈ సప్పుడులు అయితే పక్క ఇంట్లో సప్పుడు ఏదో అట్లీస్ట్ ఒక ఇంట్లో ఉండేనా ఒక ఫోన్ చేస్తే ఆ ప్లేస్కి పోలీసులు చెప్తారు, చేసి అక్కడ ప్రివెంట్ చేస్తారు. ఆ విధంగా ఇప్పుడు అశ్వాపురంలో ఒక పెద్ద దొంగతనం జరగటాన్ని వాళ్ళు అక్కమటే కాల్ చేశారు. కాల్ చేయగానే అక్కడికి పోలీసులు రష్ అయ్యారు. వాళ్ళు పారిపోయారు. తాళం పగలగొట్టి తీసుకొని పోవాలనే టైంలో ఆ పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు 100 డైల్ చేయగానే పోలీసులు అక్కడ జస్ట్ ఒక 5 నిమిషాలు వచ్చారు. వాళ్ళు దొంగతనం చేయకుండా పారిపోయారు. లేకపోతే దాదాపు 15-20 లక్షల రూపాయల ప్రాపర్టీ దొంగతనం జరిగేది. అంటే ప్రివెన్షన్ ఉంటే ఏదైనా జరుగుతుంది. అది ప్రజల సహకారం కావాలి. ప్రజల నుంచి సహకారం వస్తే పోలీసు తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీకు ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.